ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రకరణంలోకి వెళ్ళే కంటే ముందు ప్రభాకర్ గారు అర్ష అంటేనేమో మూల వ్యాధి, ఆర్ష అంటేనేమో ఋషిమునులు చెప్పినటువంటిది. ఈ శబ్దాన్ని కొద్దిగా దృష్టి పెట్టుకోండి. అలాగే, ధన్యవాదాలు. ఇక చాలా మంచిగా చెప్తున్నారు, చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. శ్యామలయ్య గారికి పట్టుబడట్లేదు. అందు గురించి ఒక నాటకం ఈ టీవీ సీరియళ్ళు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, వీధి నాటకం కానివ్వండి, వీధి నాటకాన్ని మనం దగ్గరగా చూస్తాము కాబట్టి ఇంటి నుంచి వచ్చినటువంటి వారు ఆ నాటకం వేయించేటువంటి అతను నాటకాల రాయుడు, నాటకాలు వేసేవాడు, వేయించేవాడు. వీధి వీధిన ఊరుకు వీధి తిరిగి ఎక్కడ చౌరస్తాలు ఇట్లా కనిపిస్తే అక్కడ నాటకాలు వేస్తుంటాడు అనమాట. ఆ పాత్రధారులకు వేషధారణ వేయించి వారికి ఏం చెప్పాలో వారి పాత్రకు తగినటువంటి అభినయం, మాటలు మాట్లాడే తీరు అంత వారికి అప్పచెప్పిన తర్వాత వేషధారణ చేయించి మళ్ళీ వేదిక మీదకి తీసుకొస్తాడు. తెరచాటున వేషధారణ చేయించి తెర మీదకి తీసుకొచ్చి ఆడించి అలసట గొలిపించి చివరికి తన నాటకాన్ని అంతా విప్పుకొని మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. అదే రూపకంగా పరమాత్మ జీవాత్మలను పంచమహాభూతాలు అన్న ఔషధుల ద్వారా పురుషుని శరీరానికి రప్పించి అక్కడ నుంచి స్త్రీ గర్భాశయానికి పంపించి అక్కడ స్త్రీ పురుష దేహధారణ చేయించి ఆ గర్భం నుంచి బయటకు, అంటే తెరచాటు నుంచి బయటకు రప్పింపజేసి పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఆయువు ఉన్నంత వరకు, చచ్చేంత వరకు, అంటే అసఫలమైనటువంటి జీవితంలో చనిపోవడం, సఫలమైనటువంటి జీవితంలో ముక్తిని పొందే వరకు, జీవన్ముక్తిని పొందే వరకు ఈ కండబట్టినటువంటి శరీరాన్ని ఈ పసితనములో ఎంత ముద్దుగా వచ్చేటువంటి ఈ రూపాన్నంతా యవ్వనము ప్రౌఢదశ వృద్ధాప్యంలోకి తీసుకెళ్లి ఆడించి మన చేత రకరకాలుగా ఆడించి అనేక పరిస్థితుల నుంచి మనల్ని ఎదుర్కోజేసి ఈ కష్టాలు బాధలు అన్నిట్లలో నెగ్గుకు రాజేసి చివరికి అసఫలమైన జీవితంలో అని చనిపోవడం, ఇది మన వ్యక్తిగతమైనటువంటి జీవిత వృత్తాంతం. భగవంతునిది ఏముంది? ఈ ప్రకృతి, ఈ యొక్క సృష్టి అనేటువంటిది అణువణువు విచ్ఛిన్నము చేసి సృష్టి ఆరంభంలో సత్వరజ స్తమసం సమయావస్థ ప్రకృతి అనేటువంటి ఈ సూత్ర ఆధారంగా అణువు నుండి మొదలుకొని అద్భ్య పృథివ్యాః సంభృతః రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే, ఈ అణువు నుంచి పృథివిని సూర్యుని చంద్ర నక్షత్రాలన్నింటినీ అణువు నుంచి జమ చేసి అణువుగా చేసినట్టుగా మళ్ళీ విచ్ఛిన్నం చేసేటప్పుడు ప్రళయంలో మళ్ళీ అణువు విప్పుకుంటూ ఇక్కడ ఎందుకు విప్పుతున్నాడు, ఎందుకు ప్రళయం జరుగుతుందంటే ప్రాణులకు బ్రతకడానికి జీవనీయ ఆధారం ఏమీ లేదు. అందుకే డైనోసార్, రాక్షస బల్లుల లాంటి వాటికి ఇక్కడ ఆహారం లేదు కాబట్టి, వాటికి పెద్ద శరీరము కాబట్టి
వాటికి ఈ జలవాయువు అనుకూలంగా లేదు కాబట్టి ఆ సంతతి అంతా అంతరించుకుపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చోట సృష్టి చేసినప్పుడు మళ్ళీ వాటిని పుట్టిస్తుంటాడు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు అక్కడికి పోతుంటారు. మళ్ళీ మోక్షం నుండి వచ్చేటువంటి వారు కూడా సృష్టిలో వస్తుంటుంటారు. ఇది నాటకం. ఇప్పుడు ఈ టీవీ సీరియళ్ళ వాళ్ళు, సినిమాల వారు జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మాకేదైనా పని చెప్పండి అని వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వారు ఏమంటారు, ఇగో ఈ పాత్ర ఉన్నది, ఈ నాటకం వేయాలి, ఇగో దీంట్లో నీ పాత్ర ఇది, ఇగో ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కాస్ట్యూమ్ ఆ యొక్క డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వేషధారణ చేసుకొని తెర మీదకి ఆ కెమెరా ముందుకు వచ్చి ఆడుతూ మనల్ని మనోరంజనం చేయిస్తున్నారు. ఇదే విధంగా జీవాత్మలు పరమాత్మ సన్నిధికి వచ్చినప్పుడు పరమాత్మ వారి వారి కర్మానుసారంగా స్త్రీ శరీరం, పురుష శరీరంతో, పశుపక్షి క్రిమి కీటకాల శరీరాలతోటి ఆ శరీరంలో భార్యాభర్తలుగా ఎంతకాలం ఉండాలి, తండ్రి కొడుకులుగా ఎంతకాలం ఉండాలి, వారికి కాళ్ళు చేతులు ఎంతవరకు ఉండాలి, కన్ను ఎంతవరకు ఉండాలి, చెవులు ఎంతవరకు ఉండాలి, పనులు ఎంతవరకు ఉండాలా ఉండకూడదా అనేటువంటిది వారి వారి కర్మానుసారంగా వారికి జన్మలను తయారు చేసి పుట్టిస్తున్నాడు. ఆయువు ఉన్నంత వరకు ఆడిస్తున్నాడు. చివరికి ఎవరి కర్మ ఏ రకంగా ఉన్నదో ఆ కర్మానుసారంగా చనిపోయేవారు పునర్జన్మకు వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క అసఫలమైనటువంటి వాళ్ళు చనిపోతున్నారు, సఫలమైనటువంటి వాళ్ళు జీవన్ముక్తిని పొందుతున్నారు. ఎవరి దారి వారు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఈ యొక్క సృష్టి ప్రళయాన్ని చేసి భగవంతుడు మళ్ళీ కొత్త సృష్టిని చేస్తుంటాడు. ఈ నాటకాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? పట్టుకున్నారా నాటకం? పట్టుకుంటున్నాం ఆచార్య. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. కాబట్టి భగవంతుణ్ణి సూటిగా పట్టుకోలేకపోతున్నారు. సూటిగా పట్టుకోగలగాలి. నేను అనేటువంటిది మునిగారు అలా చెప్పకూడదు. అలా చెప్తే ఏదైతే మనం వద్దంటామో దానిని వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది విడిచిపెట్టారు. నేను ఆత్మను, నువ్వు పరమాత్మను ఇది అనొద్దని చెప్పొద్దు. ఎందుకు నువ్వు ఆత్మవో, ఎక్కడ నువ్వు ఆత్మవో, ఏ రూపకంగా నువ్వు ఆత్మవో, ఏ రూపకంగా ఎదుటివారు పరమాత్మ నిరూపించాలి. కానీ నేను ఆత్మను, నువ్వు పరమాత్మ అని అనడం సరైనటువంటిది కాదు. మీరే ఎవరైనా ఎదురు నిలబడి ప్రశ్నించినప్పుడు అప్పుడు అది దిక్కులు చూడాల్సి వస్తుంది. అందుకని ఈ అభిప్రాయం సరైనటువంటిది కాదు. దానిని మీరు విప్పి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎలా మీరు ఆత్మను నేను ఆత్మను నువ్వు పరమాత్మ అని చెప్పకూడదని మీరే చెప్పారు. నాకొక నియమం మీకొక నియమం కాదు కదా. కాదు, అక్కడ చెప్పింది మీరు గమనించట్లేదు, మర్చిపోయినట్టున్నారు. నేను ఆత్మను, నువ్వు పరమాత్మను అనేది చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే అది ఏ రకంగా నేను ఆత్మను కాదో, ఏ రకంగా నువ్వు పరమాత్మవు కావో అది విప్పి చెప్పండి చాలు. నేను అంటే వినే వాళ్ళకు ఈ లోతైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే శ్యామలయ్య గారు అంటే ఆత్మనట, ఈ భూత ప్రేతాలు ఆత్మనంట, మన ఆత్మ పట్టుకున్నదంటే మళ్ళీ మనం ఇబ్బంది, వారి ఇంటికి పోవద్దు అని అనుకుంటారు. మన ఇంటికి రానియద్దు, వారి ఇంటికి పోవద్దు. ఇప్పుడు ఇది బాగుందా, అది బాగుందా? నేనంటే ఆత్మను అనేది సరైనటువంటి అభిప్రాయం కాదు. ఆత్మ ఏ రకంలో, ఇప్పుడు వేరే వితండవాదులు ఏమంటారు, నేనంటే అహంకారం కదా, అహంకారాన్ని చెప్తున్నారు అంటారు. అప్పుడు మనకు దిక్కుతోచని పరిస్థితి అన్నట్టుగా. అందుగురించి నేనంటే ఎక్కడ అహంకారం, ఎక్కడ ఈ స్త్రీ పురుష దేహం కాదు, ఎక్కడ ఆత్మ అనేటువంటిది వివరణాత్మకంగా చెప్పగలగాలి. చెప్పినప్పుడే మనది సరైనటువంటి అవగాహన. నేను ఆత్మను, నువ్వు పరమాత్మను అనుకుంటూ పోతే మాత్రం మోసపోతుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట మనకు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఎవరైనా ప్రశ్నించినప్పుడే అప్పుడు మనం ఎంత లోతుగా ఉన్నాము అనేటువంటిది బయటపడుతుంటది. అటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఆచార్యజీ, ఒక చిన్న విషయం. అదే ప్రతిసారి పరమాత్మే అన్ని, నేను నడుస్తున్నాను, నడిచే శక్తి పరమాత్మ ఇస్తున్నాడు, చూస్తున్నాను, ఇస్తున్నాడు
అంటే తండ్రి కొడుకుల మధ్య అది ఎలా ఉంటుందంటే ఒకసారి తండ్రి కొడుకు అన్న తర్వాత నా అవసరాలన్నీ తండ్రి తీరుస్తున్నాడు అనేది కొడుకుకి అభిప్రాయం కావాలి. కానీ మేము ప్రతిసారి ఇలా చెప్తున్నాము, ప్రతిదీ స్వామి చేపిస్తున్నాడు కాబట్టి కానీ దాన్ని ఎలా చెప్పాలో చెప్పండి ఆచార్య. అన్ని పరమేశ్వరుడే చూసుకునేది, కానీ పదే పదే నాన్నగారు నాన్నగారు అనే దానికి గారికి అనే దానికి అన్నట్టుగా నాకు అట్లా అనిపిస్తుంది నేను చెప్పేటప్పుడు. దాన్ని ఎలా చెప్పాలో అంటే నా ప్రశ్న అంతరార్థం బహుశా మీకు నా అభిప్రాయం అది ఆచార్య. ఒక పిసినారి అతను జీవితాంతము వీళ్ళ ముఖం వాళ్ళ ముఖం చూసి చూసిగా ఉండబట్టలేక ఆ పరిస్థితి కలిసి వచ్చినందువల్ల ఒక కారు కొనుక్కున్నాడు. కొనుక్కొని మొట్టమొదటిసారి ఆ డ్రైవర్ని పెట్టుకొని కారు నడిపిస్తున్నాడు. కారు నడిపిస్తుంటే ఏంటంటే ఆ గేర్ వేస్తున్నాడు అన్నట్టుగా డ్రైవర్. ఇతను అడిగాడు అనమాట పిసినారి అతను, అరే నిన్ననే కదా కొన్నాము, ఇప్పుడే దాన్ని ఇట్లిట్లో వస్తున్నాం ఏంటంటే, నేను గేర్ మారుస్తున్నాను ఇది ఏమంటారు స్వామి, నేను గేర్ మారుస్తున్నాను స్వామి అంటే, వారిని దుంపదేగా, నేను నా ముందట నువ్వు గేర్ మారుస్తున్నావు అంటే నేను లేనప్పుడు నా కారే మారుస్తుంటున్నావు కదా. అగో ఆ రకంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే దేవుడు, మీరు చెప్పే ప్రసంగం తర్వాత వస్తుంది కానీ ఇక అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. దేవుడు మనకు చూసేటువంటి సామర్థ్యం వెసులుబాటు కల్పిస్తున్నాడు అంతే. మనం చూసేది మనమే, చూడాలా చూడకూడదా అనేటువంటిది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. నడవాలా నడవకూడదా అనేటువంటిది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. మాట్లాడాలా మాట్లాడకూడదా అనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. మాట్లాడేటువంటిది, చేసేటువంటిది, నడిచేటువంటిది, పరిగెత్తేటువంటిది, కొట్లాడేటువంటిది ఇది మన కర్మ. భగవంతుడు సాక్షిభూతంగా చూస్తున్నాడు. చూసిన తర్వాతనే కదా ఇప్పుడు పిల్లలు పరీక్ష రాసేటప్పుడు ఆ నిరీక్షకుడు ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూస్తాడు, తర్వాత మార్కులు ఇస్తాడు. ఆ రకంగా ఉంటుంటది భగవంతుడు మనకు శక్తిని అతడే ఇచ్చినట్లయితే మాట్లాడడానికి, కొట్లాడడానికి, ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు చేయడానికి అతడే శక్తిని ఇచ్చినట్టయితే మనల్ని శిక్షించే అధికారం అతనికేముంది? ఇదంతా నీ వల్లనే జరిగింది, నువ్వే చేయిస్తున్నావు, మనం ఎందుకు శిక్ష అనుభవించాలి? అందుకే అంటే ఎక్కువ సార్లు అన్నప్పుడు మనం పొగిడినట్టే అనిపిస్తుంది కానీ అది స్వాభావికంగా అనిపించట్లేదు అనమాట. మనము స్వాభావికంగా ఏంటంటే భగవంతుడు నిమిత్త మాత్రుడు, అంతా చేసేది మనమే. మన కర్మకు, మన జన్మకు, మన ప్రారంధానికి అన్నింటికి మనదే ప్రమేయం. భగవంతుని ఏం ప్రమేయం ఉండదు. అదే స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ జీవుడికి ఉన్నాయి కదా, అనుభవింపచేసేది మాత్రమే పరమాత్మ. కాబట్టి స్వతహాగా రెండు సూక్ష్మతత్వమే కాబట్టి జీవాత్మ. అమ్మగారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు, కోర్టు వాళ్ళు, జైలు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం ఎక్కడున్నాం? ఇక్కడ మనము మన వివేకము అవగాహన మీద ఉన్నాం. మనం ఒకరిని ఇబ్బంది పెడితే మనకు శిక్ష పడుతుంది, ఒకరికి మనకు హాని చేస్తే మనకు శిక్ష పడుతుంది. అదే మనం వివేకంతో మసులుకుంటున్నాము కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి తెలియదు. ఇప్పుడు ఈ రహస్యాన్ని చెప్తున్నటువంటి సామెత ఏంటంటే, ఏదైనా కూడా తన వరకు వస్తే గాని తత్వం బోధపడదు. అందుకని ఇక్కడ తప్పు చేసిన వాడికే పోలీసులు ఏం చేస్తున్నారో తెలుస్తుంది, న్యాయాలయం ఏం చేస్తుందో తెలుస్తుంది, లాయర్లు ఎటువంటి వారో తెలుస్తుంది, రోగం వస్తే డాక్టర్ ఎటువంటి వాడో తెలుస్తుంది. పరిస్థితి అనేటువంటిది దాంట్లోకి వెళితేనే అన్ని తెలుస్తున్నాయి. అందు గురించి ప్రతి ఒక్క రహస్యాన్ని దగ్గరగా మనకు అనుభవపేతంగా తెలియజేస్తున్నాడు భగవంతుడు. ఈ ప్రేమ గురించి తెలియాలి అంటే అమ్మ కడుపును పుట్టించడం, అమ్మ నాన్న సహోదరులు వీళ్ళ అందరి మధ్యలో జీవింపజేయడం, శత్రువుతోటి ద్వేషం, గొడవలు పడ్డప్పుడు అక్కడ చూపించడం, ఇక అజాగ్రత్తగా పోయినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా చూపించడం,
ఇదంతా భగవంతుడు ప్రతిదీ అనుభవపేతంగా ఈ రహస్యాన్ని చిన్నపిల్లలతోటి భగవంతుని స్థానంలో మనల్ని పెట్టి చిన్నపిల్లల స్థానంలో జీవాత్మలను చూపిస్తున్నాడు కదా. చిన్నపిల్లలు ఏంటంటే వద్దన్నదే చేస్తుంటారు. అది వారికి అనుభవం అయింది అనుకోండి, ఇక మళ్ళీ చేయమన్నా చేయరు. ఇక దాన్నే తల్లి తండ్రి చెప్తుంటారు కదా, ఇక నీకు ఆయి పెడతానంటే ఆ నిప్పుతో కాలుస్తానని, మళ్ళీ బూచోడు ఎత్తుకపోతాడని. ఇప్పుడు మన అన్ని భగవంతుడు ఒక బ్యాటరీ తయారు చేసినట్లు పెట్టిండు. అది మంచి చేస్తావా చెడ్డ చేస్తావా నీ మీద ఆధారంగా నాకేం సంబంధం లేదండి. అంటే ఇప్పుడు సంబంధం ఉన్నది అని అంటే నువ్వు కావాలని చేయిస్తున్నట్టే కదా. మరి సంబంధం అంటే కావాలని చేయిస్తున్నప్పుడు శిక్ష పడితే నీకు పడాలి, నాకు పడాలి, ఇద్దరికి పడాలి. నేనే ఎందుకు అనుభవించాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మన ఊరికి రోడ్ వేశారు, వాహనాలు నడిపిస్తున్నప్పుడు ఆ నియమం ప్రకారంగా మనం నడుచుకోవాలి. కానీ నేను రోడ్డు మధ్యలో నడుస్తాను, రోడ్డు నా కోసం వేశారంటే బ్రేక్ లేని వాహనం వచ్చి గుద్దుకుంటుంటారు. దానికి బాధ్యులు ఎవరు? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మనమే బాధ్యులం. అంతే కదా. మరి కళ్ళు లేని వాళ్ళను, కళ్ళు ఉన్న వాళ్ళను అందరినీ అదే దారి అంట నడిపిస్తూ దారిలో ముళ్ళులను, సీస పెంకులను, బురదను, తేళ్లను, పాములను, క్రిమి కీటకాలను పెట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు కదా. నువ్వు రోడ్ వేసినందుకు నేను యాక్సిడెంట్ చేసిన అంటే తప్పు మనమేం అవుతుంది? భగవంతుడికి ఏం సంబంధం లేదు, మంత్రికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు. అంతే. అందుగురించి భగవంతుడు ఒక నిమిత్తంగా ఒక వ్యవస్థ చూపిస్తున్నాడు. ఆ వ్యవస్థలో నడుచుకునేటువంటిది మనల్ని పుట్టించాడు, ఒక మూగ వాళ్ళను పుట్టించాడు, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, అందరిని పుట్టించాడు. అందరికి అదే రోడ్డు, అందరికి అదే దారి, అందరికి అవే ముళ్ళులు, అదే సీస పెంకులు, అదే తేళ్లు, పాములు, అదే బురద గుంటలు, అదే పేడ. అంతేనా? ఇంకా వాళ్ళకు కన్నుల వాళ్ళకి ఒకటి, కన్ను లేని వాళ్ళకి ఇంకొకట. వ్యవస్థ అందరికీ ఒకటే. అందుకని భగవంతుడు ఒక వ్యవస్థనిస్తాడు. ఆ వ్యవస్థలో మనము మన వివేకానుసారంగా మసులుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు మనం ప్రసంగంలోకి వెళ్తే ధన్యవాదాలు. ఇది 6వది నడుస్తున్నది. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 5వ బ్రాహ్మణము 6వ సంపుటం. ఇమా దిశః సర్వేషాం భూతానాం మధ్వానాం దిశాం సర్వాణి భూతాని మధు యశ్చ అయం ఆసు దిక్షు తేజోమయో అమృతమయః పురుషో యశ్చ అయం అధ్యాత్మం శ్రోత్రం ప్రాతిశ్రుత్కః తేజోమయో అమృతమయః పురుషో అయం ఏవ సా యో అయం ఆత్మేదం అమృతమిదం బ్రహ్మేదం సర్వం. ఇమా దిశాః, ఈ దిశలు, సర్వేషాం భూతానాం, అన్ని ప్రాణుల కొరకు, మధ్వాసం అని అంటే మధురమైనటువంటివి, ప్రియమైనటువంటివి, అమృతమయమైనటువంటివి. ఇందాక మా శ్యామలయ్య గారు ఒక వృక్షం ఉద్దేశించి చెప్తున్నారు. నన్ను అంటే వృక్షో రక్షతి రక్షత అనేటువంటి అభిప్రాయంతో ఆ రూపకంగా ఈ యొక్క వృక్షాలు ఎవరి కోసం? ప్రాణుల కోసం ఉన్నాయి. ఈ పంచమభూతాలు ఈ వృక్ష వనస్పతిని మరియు 84 లక్షల జీవరాశులను వీటన్నింటినీ పోషిస్తున్నాయి. వీటన్నింటి ఆధారంతో నిలబడి ఉన్నాయి, బ్రతుకుతున్నటువంటి సర్వాణి భూతాని, అన్ని ప్రాణులు. మధు యశ్చ, మధు అంటే ప్రియముగా, మధురముగా, ప్రేమగా, ఆప్యాయతగా. వృక్షాలు మాట్లాడతాయి. విన్నారా ఎప్పుడన్నా? స్వామి ఎవరైతే మొక్కలను
పెంచుతుంటారో వారు ఎప్పటికప్పుడు వాడిన ఆకులను తీసేస్తూ మంచి ఎరువేస్తూ సమయానికి నీళ్లు పెడుతూ ఇతరుల ప్రాణులతో కాపాడుతున్నప్పుడు అవి ఏ రకంగా ఉంటాయి? ఇక మొక్క విత్తనాలను అటు పడేసి ఎప్పుడో ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు నీళ్లు పెట్టి అటువైపు చూడకుంటే అవి ఎట్లా ఉంటాయి? ఏది శ్రద్ధతో చేస్తుంటే శ్రద్ధగా చూస్తుంటేనే అవి మనల్ని చూసినట్టు అనిపిస్తుంది. ముద్దు ముద్దు వచ్చినట్టుగా పువ్వులు వచ్చినప్పుడు వాటికి పండ్లు వచ్చినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంటది. అదే వాటిని ఎవరైనా ఇరి చేసినప్పుడు మా పశువులు తినిపోయినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంటది. అది ప్రేమించే వారికి తెలుస్తుంటది. గమనించారా లేదా? మీలో ప్రేమ లేదా? అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఋషి. అయం ఆస్తు దిక్షు, ఈ రకంగా ఉపస్థితమై ఉన్నటువంటి ఈ దిశలలో తేజోమయ, ఈ తేజస్వంతమైనటువంటి అమృతమయ, ఈ అమృతము అని అంటే మనకు ఉత్సాహం కల్పించడము, మనల్ని ప్రోత్సహించడము, మనల్ని తేలిక చేయడము. ఇప్పుడు తేలిక అవడము, బరువుగా అవడం, చచ్చిపోయేటువంటి స్థితి, చచ్చిపోయేటువంటి చావు వైపుకు పయనించేటువంటి స్థితి, ముక్తి వైపుకు పయనించేటువంటి అమృతమయమయ్యేటువంటి వైపుకు వెళ్ళేటువంటి స్థితి. తప్పు చేసినప్పుడు బిగుసుకుపోవడం, చూపులను నన్నైతే ఎవరు చూస్తలేరు కదా అని దాక్కోవడానికి ప్రయత్నం చేయడం. ఆ దాక్కోవడం ఏంటి అంటే ఇంకొక జన్మకు వెళ్ళడం, పునర్జన్మ కోసం. అదే మనం మంచి పుణ్యకార్యం చేసినప్పుడు, ఒకరికి జీవితాన్ని పంచినప్పుడు, ఒకరిని కాపాడినప్పుడు, ఒక వృక్షం పెట్టినప్పుడు, ఒక యజ్ఞం చేసినప్పుడు మనలో ఉత్సాహం, ఆనందం, మనల్ని ఒకరికి దానం చేసినప్పుడు, ఏదైనా ఆహారం పెట్టినప్పుడు మనం తేలికగా ఉంటామా? ఇంకొకరి దొంగలించినప్పుడు తేలికగా ఉంటామా? మంచి పని చేసినప్పుడే ఉత్సాహంగా ఉంటాము. అదే ఈ మంచి పని, ఈ పురుషార్థం, ఈ పుణ్యమే మనల్ని ముక్తి వైపుకు తీసుకెళ్తుంది. ఏదైతే తప్పుడు పనులు చేయడం, ఒకరిని కొట్టడానికి పోయినా, ఒకరిని తిట్టడానికి పోయినా, ఒకరి వస్తువును దొంగిలించినా, అది చెట్టును నరికినా, ఒక ఇల్లును కూల్చినా, ఒకరిని చంపినా, ఒకరిని అపహరించినా, మానభంగం చేసినా, ఏది చేసినా కూడా అక్కడ బిగుసుకుపోవడం, ఈ బిగుసుకుపోవడం, భయపడుతూ ఉండడం, ఇదంతా పునర్జన్మ వైపు తీసుకెళ్లేటువంటిది, చావు వైపు తీసుకెళ్లేటువంటిది. ఏదైతే ఒక మొక్క నాటడం, ఒక మొక్కను రక్షించడానికి ప్రయత్నం చేయడం, ఒకరిని కాపాడడానికి ప్రయత్నం చేయడం, ఒక కంపెనీ ఉద్యోగం, వ్యాపారం పెట్టి ఎంతో మందికి జీవనోపాధి కల్పించడం, తద్వారా ఎంతో మంది ఒక బాట వేసి ఎంతో మందికి అక్కడ ఒక బావి తవ్వించి అందరికీ నీళ్లు తాగిపించడం, ఒక హాస్పిటల్ కట్టించి అందరికీ చికిత్స చేయించడం, ఒక ఆశ్రమం కట్టించి ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం నేర్పించడం. దీని ద్వారా వ్యక్తి తేలికవుతుంటాడు అంటే ముక్తి వైపుకు వెళ్ళేటువంటిది. ఇక మరి మురళి గారు ముహూర్తాన్ని చూస్తున్నారు, ఎప్పుడు వస్తారో ఏమో ఆశ్రమానికి, ఈ యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి, నడిపించడానికి. ఎక్కడైతే సత్కార్యాలు చేస్తుంటారో, సత్కార్యాలు చేసేవారు సహజంగా ముందుకు రారు, తప్పులు చేసేవారు తొందరగా వస్తారు, అబద్ధాలు ఆడేవారు తొందరగా వస్తారు, సత్యం చెప్పేవారు వెనక ముందు ఆలోచిస్తారు. గమనిస్తున్నారా? వర్షం పడ్డప్పుడు మురికి నీళ్లు తొందరగా వస్తారా, తొందరగా సస్తారా? మీరు ప్రసంగాన్ని వినట్టున్నారు. అబద్ధం ఆడేవారు తొందరపడతారు, సత్యం చెప్పేవారు ఆలోచిస్తారు, ఇది ఎంతవరకు యథార్థం అనేటువంటిది. చెప్పేదాని గురించి ఆలోచన చేస్తారు. పని చేయడానికైనా కూడా తప్పుడు పనులు చేసేవారు తొందరగా చేస్తారు, మంచి చేసేవారు వెనక ముందు ఆలోచిస్తారు. అందు గురించి ఈ చావు వైపు వెళ్ళేవారు తొందరగా ముందుకు వస్తారు, ఈ యొక్క ముక్తి వైపు వెళ్ళేవారు ఆలోచించుకుని మళ్ళీ వెనుదిరగకుండా ముందుకు వస్తారు. గమనిస్తున్నారా? వర్షం పడ్డప్పుడు నీళ్లు మొదలు, చేటల నీళ్లు తర్వాత వస్తాయి. ఇప్పుడు ఎవరైనా తిట్టాలన్నా కొట్టాలనే వారు తొందరపడతారా, లేదంటే ఎవరైనా కాపాడాలనే వారు, ఎవరికైనా నీతి చెప్పాలనే వారు తొందరపడతారా? కాపాడాలనేవారు నిదానంగా వస్తారు,
కొట్టాలనేటోళ్ళు మొదలే వస్తారు. ఏం భాగ్యలక్ష్మమ్మ గారు అర్థం కావట్లేదా? రాజమణమ్మ గారు, పుష్పమ్మ గారు అట్లా చూస్తున్నారు. ఓం ఆచార్య వింటున్నాం. వీళ్ళందరూ ప్రశ్నలు వేస్తారు కదా, సమాధానాలు వస్తున్నాయి కదా, అందుగురించి మాట్లాడుతున్నారు ఆచార్య. అదే మరి వారికి చెప్తుంది సరిగ్గా ఉంటున్నదా, లేదంటే కేవలం జయమ్మ గారు చూసినట్టుగా చూస్తున్నారా? జయమ్మ గారు పట్టుకుంటున్నారా? లేదు ఆచార్య, అందరూ ఏ పనైనా చేసేటప్పుడు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా ఆలోచించి మంచి వాళ్ళు మంచిగానే గ్రహిస్తారు ఆచార్య. మంచిగా అలా ఆలోచించే వారు తేలికవుతారు. అది గుర్తుపెట్టుకోండి, తేలికవుతారు. దానికి కర్మఫలం ఏంటంటే మనల్ని పైకి లేబడుతుంటది అన్నట్టుగా. అదే మనం తప్పుడు చేసేటువంటి కర్మఫలం ఏంటంటే మనల్ని వెనుకకు తగ్గిస్తుంటుంటది. బిగుసుకుపోవడం, సిగ్గుపడడం, సంకోచించడం, దాంతో ఎవరైనా చూస్తున్నారా లేదా, అయ్యో వీరి ముంగట ఈ పని జరిగిందండి, అయ్యో అని భయపడడం. ఈ భయపడేదంతా పునర్జన్మ వైపు తీసుకెళ్లేది, చావు వైపు తీసుకెళ్లేటువంటిది. అదే తప్పు తెలియకుండా తెలిసి చేసి తన తప్పును తానే చెప్పుకునేటువంటి వారు కూడా గొప్పవారు. తమ తప్పును ఎదుటి వారి ముందు చెప్పుకుంటే ఏంటంటే ఇంకొక వారు చేయడానికి సాహసించరు. ఓ ఆచార్య, అలాంటప్పుడు మరి పాపి చిరాయు అని ఎందుకు అన్నారు? అందుకే కదా పాపి చిరాయు, పాపి చిరాయు అని ఎవరు అనలేదు. సమాజంలో ఉన్న ప్రావర్బది ఉండండి. పాపి చిరాయుగా బ్రతుకుతున్నాడు అని అంటే ఇప్పుడు పాపం చేసినందుకు చిరాయుగా బ్రతకట్లేదు. చిరాయు అంటే దీర్ఘాయుష్యుడు, ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం. ఇప్పుడు తప్పు చేసినందుకు అతడు ఎక్కువ సంవత్సరాలు బ్రతకట్లేదు. ఇదివరకు పూర్వజన్మల్లో చేసినటువంటి ఆ కర్మానుసారంగా ఎక్కువ కాలం బ్రతుకుతున్నాడు. అంతేగాని ఇప్పుడు తప్పు చేసినందుకు, ఒకరిని చంపినందుకు, ఒకరిని బలత్కరించినందుకు, ఒకరిని అపహరించినందుకు, ఒకరి జీవితంతో ఆడుకున్నందుకు అతను ఎక్కువ కాలం బ్రతకట్లేదు. అట్లా మీకు అనిపిస్తుందా? అట్లా ఆ విధంగా అనిపించడం లేదు. కానీ ప్రవర్ మాత్రం పాపి చిరాయి అని అంటారు. పుణ్యం చేసుకుంటూ జల్ది చచ్చిపోయింది అంటారు. మరి అర్థంగా అంటే చాలా మంచివాడండి, జల్ది చచ్చిపోయిండు ఇప్పుడు అంటున్నారు కదా. వారికి ఆ అభిప్రాయం ప్రకారం ఏంటంటే అలా అనేటువంటి వారికి వెనక ముందు ఏం తెలియదు, కేవలం వర్తమానాన్ని మాత్రమే చూస్తున్నారు. వర్తమానం చూస్తున్నప్పుడు మాత్రమే అలా చెప్పగలుగుతారు. అదే వెనక ముందు ఆలోచించినట్టయితే ఆ రకంగా మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు కూడా చూపిస్తున్నాడు కదా, విత్తనం నాటేటప్పుడు, నాటబోయేటప్పుడు, నాటుతున్నప్పుడు, నాటిన తర్వాత అతనికి ఆకలేస్తే తినేది ఆ విత్తనాన్ని ఎట్లా తింటుంటాడు? ఆ పంట రావడానికి కొంత సమయం పడుతుంటది కదా. ఆ సమయం వరకు అయితే నిరీక్షించాలి కదా. ఇప్పుడు కొంతమంది తెలివిగా ఏం మాట్లాడతారంటే, మనం ఇప్పుడు చెట్టు పెడితే ఈ పండ్లు మనం తింటామో తినమో, మన వెనుక వచ్చే మన పిల్లలు, మన సంతానం వాళ్ళు తింటుంటారు. అదే మన తాత ముత్తాతలు వాళ్ళ తండ్రి పెట్టినటువంటి చెట్ల పండ్లు మనం ఇప్పుడు తింటున్నాం కదా. దీని అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు చేసేటువంటి కర్మకు వాళ్ళు ఇప్పుడు దున్ని విత్తనం నాటుతున్నారు. పాపం అనేటువంటి విత్తనం కానివ్వండి, పుణ్యం అనేటువంటి విత్తనం కానివ్వండి, అది ఇప్పుడు విత్తనం నాటుతున్నారు. దాని ప్రతిఫలం తర్వాత వస్తుంది. అది వాళ్ళకు తెలియదు. కాబట్టి పాపి చిరాయు అని చెప్పేసి అంటున్నారు. అయ్యో అమాయకుడు అండి, చాలా మంచివాడండి, నిన్ననే చచ్చిపోయిండు అని సమాజంలో చాలా మందిని వింటూ ఉంటాం. అది నిజమే. ఈ అమాయకత్వానికి చావుకు సంబంధం ఏంటి? మంచితనానికి చావుకు సంబంధం ఏంటి? మంచితనం చేసిన వారు అమాయకంగా ఉంటే తొందరగా చేస్తారు అనేటువంటిది కాదు. ఈ మంచితనం, ఈ అమాయకత్వం వల్ల వారు ఇంతవరకే, ఈ వయసు వరకే వారు బ్రతుకుంటారు. వారికి అంతవరకే ఉంది. దాని తర్వాత వారు వెళ్ళిపోవాలి. భగవంతుడు ఇప్పుడు ఏంటంటే బస్సు ఎక్కినప్పుడు, యాత్ర చేస్తున్నప్పుడు ఎవరి దిగాల్సినటువంటి ఊరు వచ్చినప్పుడు మనం మర్చిపోతే కండక్టర్ కు గుర్తుంటే అతను దింపేస్తుంటాడు. అదే అతను కూడా మర్చిపోతే మన ఊరు దాటేసి ముందుకు పోతే దానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ అతను పట్టుకున్నా, లేదంటే అతని పై అధికారి వచ్చి టికెట్ చెకింగ్ చేసినా కూడా మనం పట్టుబడితే జుర్మానా వేస్తారు. అందుకని ఇక్కడ అమాయకంగా ఉంటే తొందరగా వస్తారని, పాపం చేస్తే ఎక్కువ బ్రతుకుతారు అనేటువంటిది కేవలం మన అజ్ఞానం. ఏంటంటే వెనక ముందు ఆలోచించలేనటువంటి అమాయకత్వం వల్లనే అలా అనడం జరుగుతుంది. అంతే. మాతాజీ, వాళ్ళు చేసిన తప్పు గాని లేకపోతే మంచి ఫలితం గాని వాళ్ళ తరాల వారికి ఫలిస్తాయా? అవి
మంచి అయినా చెడు అయినా? అమ్మగారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు పిల్లవానికి అన్నం తినిపిస్తే అమ్మ కడుపు నిండుతుందా? చుట్టాలకు అన్నం పెడితే మన కడుపు నిండుతుందా? యజ్ఞం చేస్తూ దేవతలకు మనం ఆహుతిస్తే మన కడుపు నిండుతుందా? చెప్పండి. ఎవరి వారికి కానీ చెట్టుకు నీళ్లు పోస్తే దాహం తీరుతుందా? చెట్టుకు నీళ్లు పోస్తే. అందుకే అన్నారు కదా యథాకర్మ తథాఫలం అని. అంతే. ఇప్పుడు ఎవరిది వారే చేసుకోవాలి, కానీ వారిది వీరికి ఎట్లా వర్తిస్తుంది? మీరు అనే అభిప్రాయం ఎట్లా వర్తిస్తుంది అంటే, పిల్లల బాధ్యత తల్లిదండ్రి మీద, శిష్యుల బాధ్యత గురువు మీద. గురువు మంచివాడు కాకపోతే ఆయనకు ఏమొస్తుంది, ఏం చదువుతారు, ఏం చెప్తుంటారు ఆయనకే తెలియదు. అందుకే ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళంతా వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు. అందుకే ఆమె ఏం చక్కనిదా, ఆమె బట్టలు ఎట్లా ఉంటాయి, ఆ ఇంటికి పోతే సామెత ఏమంటారంటే, ఇల్లును చూస్తే ఇల్లాలు ఎంత సంస్కారవంతరాలో తెలిసిపోతుంది, పిల్లలను చూస్తే తల్లి ఎంత సంస్కారవంతరాలో తెలిసిపోతుంటది. అందుకని భగవంతుడు తల్లిని తిట్టిస్తుంటాడు ఎక్కువగా. ఎందుకు అంటే, తిట్టించడం అంటే నీ బాధ్యతను మరిచావు అని హెచ్చరించడం మాత్రమే. అదే పిల్లలు మంచిగా సంస్కారవంతంగా మాట్లాడడం, వాళ్ళ బట్టలు వేసుకోవడం, వాళ్ళు మాట్లాడే తీరు, నడిచే తీరు, వాళ్ళ ఒక ఇంటికి పోయాం సికింద్రాబాద్లో యజ్ఞానికి పోతే వాళ్ళమ్మ వంట చేస్తూ, బాబు మంచినీళ్ళు తీసుకురా దాహం వేస్తుందండి. ఏంటి ఏమనుకుంటున్నావే నన్ను? నేను మొగాళ్ళకి చెప్పాల్సిన పని చెప్పవే, నేను ఆడవాళ్ళకి చెప్పినట్టుగా నీళ్లు తీసుకురమని నాకు చెప్తున్నావేంటి అంటే, తల్లి ఆ బాబు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆ రకంగా స్వాభిమానంగా ఆలోచించింది కాబట్టి పిల్లవానిలో ఆ సంస్కారాలు పడ్డాయి. అటువంటి పిల్లలనే వాళ్ళు వేసుకునే బట్టలు కూడా ఒక గొప్పగా అనిపిస్తుంటాయి. వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు ఎంత శుభ్రంగా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళందరికి ముద్దుగా అనిపిస్తుంటారు. వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది చూడగానే. ఇంకొకరు ఉంటారు, చింపిరి జుట్టు, కారుతున్న ముక్కు, అది చినిగిన బట్టలు ఇట్లా కనిపిస్తాయి. వాళ్ళైతే ఎవరి పిల్లలు అటు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే తీరు బాగాలేకపోతే తిడుతుంటారు అనమాట. ఈ తల్లినేమో మొహం చూడని మాటలు తిడతారు, ఆ పిల్లవాడినేమో కొడక నువ్వు ఆమె కడుపున పుట్టావా, అయ్యో కొడక అన్నట్టుగా పిల్లవాని మీద దయ చూపడం, తల్లిని మాత్రం మొహం చూడని తిట్టడం. అక్కడే హెచ్చరిస్తున్నాడు. అంతేగాని మన పాపం వారికి వర్తిస్తుంది అనేది కాదు. ఎందుకు అంటే ఆమె గర్భంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, పుట్టిన తర్వాత కూడా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యానికి ప్రతిరూపమే ఈ తిట్టించడం, అంతే. అంతేగాని మనం ఇప్పుడు భగవంతుడు మనం తింటే వారి కడుపు నిండట్లేదు, వారు తింటే మన కడుపు నిండట్లేదు. ఎవరి ఆకలికి వారే అన్నం తినాలి, ఎవరి దాహానికి వారే నీళ్లు తాగాలి, ఎవరి నిద్రకు వారే నిద్రపోవాలి, ఎవరి పుణ్యానికి వారే ధ్యానం చేయాలి, యజ్ఞం చేయాలి. ఎవరిది వారికే. నీ చూపు నువ్వే చూడాలి. అందుకే పుట్టిన తర్వాత చూపిస్తున్నాడు కదా అమ్మగారు. గర్భంలో ఉన్నప్పుడు అమ్మ తీసుకున్నటువంటి శ్వాస ద్వారా నువ్వు బ్రతికావు. ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక అమ్మతోటి నీకు సంబంధం, పేగుబంధాన్ని తెంచడం జరిగింది. కాబట్టి ఈ శ్వాసగా వాయువు రూపంలో నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు పీల్చుకో అని చెప్పేసి భగవంతుడు వేదమంత్ర రూపంలో చెప్తున్నాడు కదా. మరియు గర్భంలో ఉన్నప్పుడు తల్లి చూసినటువంటి చూపుతోటి నువ్వు చూసి తల్లి ద్వారా తెలుసుకుంటున్నావు. ఇప్పుడు గర్భవతిని సీమంతోనైన సంస్కారం ద్వారా చేయించేది ఏంటంటే, ఆ తల్లిని ఎంత సంతోషంగా ఉంచితే, ఆమె దగ్గర ఎటువంటి వార్తాలాపం చేస్తే శిశువులో ఆ విధంగా సంస్కారాలు వస్తుంటాయి. టేప్ రికార్డింగ్ మాదిరిగా. అందుగురించి ఈ తల్లియే సంస్కారవంతులు కావాలి. అంతకు మినహా వేరే వారు చేసినటువంటి పాపం గాని పుణ్యం గాని వర్తించవు. వారసత్వంగా పుట్టినందుకు వారి సంతానం గురించి తండ్రి అప్పులు చేస్తే ఆ అప్పులు అది వీరికి వర్తిస్తుంది సంతానానికి. ఎందుకంటే వారిని పోషించడానికి అతని యొక్క పేదరికం అనుకోండి, ఆలస్యం, నిర్లక్ష్యం, బద్ధకతం, సోమరితనం ఏదైనా అనుకోండి, పురుషార్థం చేయలేక అప్పులు చేశాడు పోయాడు కాబట్టి పిల్లలకు వర్తిస్తుంటది. అదే సంపాదించకపోయినా కూడా పిల్లలకు వర్తిస్తుంటది, వారసత్వంగా వస్తుంటది. అంతేగాని ఈ పాపం పుణ్యం అనేది మాత్రం ఎవరిది వారికే ఉంటుంటది.
అలాగే చదివి ధన్యవాదాలు. పురుషో యశ్చ అయం అధ్యాత్మం శ్రోత్రః. ఈ అధ్యాత్మ విషయం వినడానికి ఇప్పుడు ఏమంటుంటారంటే బాలరాజు గారు బాధపడుతుంటారు, ఎంతమందికి ఈ యజ్ఞం గురించి చెప్పినా కూడా, శ్యామలయ్య గారు కూడా అదే అంటుంటారు, వారు వినిపించుకోరు. ఇట్లా చెప్పగానే విన్నప్పుడైతే బాగానే అంటుంటారు, కానీ తర్వాత చేయించాలనేటప్పుడు ఎవరు వినిపించుకోరు. అంటే ఈ అధ్యాత్మం అనేటువంటిది ఏంటంటే, మనము బండ మీద కాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ బండ శుద్ధంగా ఉన్నప్పుడు కాళ్ళు పెడితే పట్టుకుంటుంది, మనం నిలబడతాం. అదే బాగా పాకురు పట్టింది అనుకోండి, ఏమవుతుంటది? ఒకతను జారి పడుతుంది. ఒకతను ఈత నేర్చుకోవడానికి వచ్చాడు, వచ్చి తెలియదు కదా, ఆ నీళ్ళలోకి రాగానే ఆ పాకురు బండ మీద ఇట్లా కాలు పెట్టగానే సర్రం జారంగానే ఎగబడి ఉరుకుతున్నాడు. అది ఏమైంది, ఈత నేర్చుకుంటావు అంటున్నావు కదా అంటే, ఈ నీళ్ళలో కాలు పెట్టగానే నన్ను పడగొట్టింది, ముంచేస్తుంది, అందు గురించి నేను నీళ్ళలోకి రాను, నేను ఈత నేర్చుకున్నాకనే నీళ్ళలోకి వస్తాను అంటున్నాడు. ఎక్కడ నేర్చుకుంటాడు చెప్పండి? అదేలా సాధ్యం అవుతుంది? నీటిలో ఉంటేనే ఈత నేర్చుకోవడం సాధ్యం. అజ్ఞానులు ఏం చేస్తుంటారు అని అంటే, ట్యూబ్ కడతారు, అది సొరకాయ బుర్ర కడతారు, బెండకట్టెలు కడుతుంటారు, నడుముకు కట్టి నీళ్ళల్లో వేస్తుంటారు. తెలివైన వారు ఏం చేస్తుంటారు అంటే, నడుముకు తాడు కట్టి బావిలో పడేస్తుంటారు. బావిలో పడేస్తే ఏంటంటే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నిన్ను కాపాడడానికి నేను వస్తా అనేటువంటిది. ఏంటంటే, యథార్థవాది లోక విరోధి అంటుంటారు కదా, సత్యం చెప్పేవారు సూటిగా చెప్తుంటారు కాబట్టి అది మొదట బాధగా అనిపిస్తుంటది. అదే మనల్ని బుజ్జగించేవారు చేసేటువంటిది, కొన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తారనమాట, చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. అదే మనల్ని ఆలస్యం చేస్తుంటారు. అందుకని ఇప్పుడు ఈ తక్కువ ఫీజులు ఉన్నటువంటి పాఠశాలల్లో చదివేటువంటి వాళ్ళు అంతగా తొందరగా నైపుణ్యాన్ని పొందరు. అదే ఎక్కువ ఫీజులు పెట్టి చేసే దాంట్లో వాళ్ళు ట్యూషన్ చెప్తుంటారు. అక్కడ ఏంటంటే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, అందుకనే అనుభవం నేర్పే పాఠాలకు ఫీజులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. రాజమణమ్మ గారు ఏమైనా చెప్పాలా? మైక్ బంద్ పెట్టండి. అందు గురించి ఇక్కడ అధ్యాత్మం అనేటువంటిది చెప్పగానే వారు ఎన్నెన్నో జన్మలతోటి అజ్ఞానంలో కూరుకుపోయారు కాబట్టి ఈ విజ్ఞానం, ఈ యొక్క సత్యము, ఈ యొక్క జ్ఞానం అనేటువంటి సురమని జారిపోతుంటారు. అది వాళ్ళు పట్టుకోలేరు దాన్ని. అందు గురించి ఇలా విని అలా వదిలేస్తుంటారు అన్నట్టుగా. వాళ్ళు వదిలేస్తున్నారని చెప్పేసి మనం చేయాల్సినటువంటి పురుషార్థం, మనం చెప్పాల్సినటువంటి మాటలు ఆపకూడదు. ఇది మన పురుషార్థం, మనం చేస్తున్నటువంటి కర్మ. అది వారు గ్రహించలేకపోతున్నారు అంతవరకే. ఎందుకు అంటే వారు అదే అజ్ఞానంలో ఉన్నారు, అదే భావజాలంతో ఉన్నారు కాబట్టి ఇది తొందరగా పట్టుకోలేరు ఏదైనా సరే. ప్రాతిష్ఠిత్క తేజోమయ. ఇప్పుడు ఎవరైతే వింటూ ఉంటుంటారో, ఇప్పుడు ఇక్కడ ఈ తేజోమయ, ప్రాతిష్ఠిత్క తేజోమయ అమృతమయ అనేటువంటిది ఏంటంటే, భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, పిల్లలను తల్లిదండ్రుల కడుపులనే ఎందుకు పుట్టిస్తున్నాడు, శిష్యులను గురువు దగ్గరికే ఎందుకు చేర్పిస్తున్నాడు, ఈ గురుకులం ఆశ్రమం యొక్క అంతరార్థం ఏమిటి అనేటువంటిది ఏంటంటే, గురువు యొక్క తేజస్సును తనలో ధారణ చేసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క తేజస్వితను పిల్లలు ధారణ చేయాలి. గురువు సాన్నిధ్యంలో కూర్చుంటే చెప్పుడు మాటలు వినడం వేరు, వారి పక్క నుండి వారి వ్యవహారాన్ని మనం చూసి తెలుసుకోవడం వేరు. ఈ చూసి తెలుసుకునేటువంటి అనుభవం గురించి భగవంతుడు తల్లిదండ్రుల కడుపున సంతానాన్ని పుట్టిస్తున్నాడు. గురువు దగ్గరికి శిష్యులను రప్పిస్తున్నది ఏంటంటే, నల్లని గీతలు తెల్లని కాగితం మీద నల్లని గీతలు చదివి ఎవరైనా చెప్తుంటారు. దానివల్ల కాదు, ఆచరణ, వ్యవహారం. ఈ ఆచార్య అనే పదానికి, గురువు అనే పదానికి ఉపాధ్యాయుడు అనేటువంటిది. ఉపాధ్యాయుడు అంటే అంటే దగ్గరగా అధ్యయనం చేయించేవాడు ఉపాధ్యాయుడు.
అదే గురువు అనేటువంటి వారు ఎవరంటే బాధ్యత గలవారు. ఈ గురుతత్వాన్ని చూపించేటువంటిది గురువిని. గురువిని అంటే గర్భిణి అనేటువంటి అభిప్రాయం. అంటే శిశువు యొక్క బాధ్యతను నిర్వహిస్తున్నది తల్లి. అది అందు గురించి ఆమెను గురువిని అంటారు. ఈ గురువు ఇంకొకరి బాధ్యతను తీసుకున్నవారు. ఆచార్య అంటే ఆచరించే వారిని ఆచార్య అంటారు. ఉపదేశకుడికి ఏంటంటే వారికి ఆచరణతో పని లేదు, కేవలం చెప్పడం వరకే. అందుకే వారిని ఉపదేశకుడు అన్నారు. ఓ మా ఆచార్య, ఓ ఆచరించకుండా ఉపదేశం చేసే వారిని ఎవరు వినరు కదా వారి మాటలు. వినండి, విననివ్వకపోండి. నాకు మైక్ దొరికింది, నేను చెప్తాను. నన్ను పిలిచారు కాబట్టి నేను నేను చెప్పే వరకు మీరు వినాల్సిందే. అది మీ కర్మ, ఇది నా కర్మ. ఆ మీ కర్మ నా కర్మ అని ఉండకుండానే భగవంతుడు అజ్ఞానంలో గురువు దగ్గరికి శిష్యులను పంపిస్తున్నాడు. సంతానముగా వారి యవ్వనంలో ఉంటారు, తల్లిదండ్రులు యవ్వనంలో ఉంటారు, ఉడుకు రక్తంతో ఉంటారు. నువ్వు అక్కడికి పోయి చీంచా అని చెప్పేసి ఇవన్నీ చేసావంటే వాళ్ళు విసిగిపోయి నిన్ను ఇబ్బంది పెడతారు. అందుగురించి నువ్వు ఈ రకంగా వెళ్ళాలని చెప్పేసి నోటి మాట తీసేసి చెప్పేటువంటి సామర్థ్యం లేకుండా అమాయకంగా ఆ శిశు రూపంలో పుట్టించి ఎదిగింపజేస్తున్నాడు. పట్టుకుంటున్నారా? గమనించటం అన్నది. ఈ రకంగా ఈ ప్రాతిష్ఠిత్కం అంటే ఏంటంటే ప్రసరిస్తున్నటువంటి జ్ఞానం యొక్క దీప్తి ప్రతిధ్వనులు గురుముఖం నుండి వస్తున్నప్పుడు మనలో ధారణ చేసుకోవడానికి ఎదురెదురుగా ఉండాలి. ఎదురెదురుగా ఉన్నప్పుడే అప్పుడే విద్య అబ్బుతుంటుంటది, ఆచరణాత్మకంగా ఉంటుంటది. ఇక దానికి ఏంటంటే ఏ రూపకంగాను ఎవరికి కూడా ఏది ఉచితంగా ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఉచితంగా తీసుకున్నటువంటిది మనల్ని సర్వనాశనం చేస్తుంటది. అందు గురించి ఉచితంగా ఏదీ లేదు. పిల్లలను కన్నందుకు తల్లిదండ్రులకు పారితోషికం ఏంటంటే వారి బాధ్యతలను నిర్వహించడం. గురువు శిష్యులకు విద్య నేర్పినందుకు పారితోషికం వారి తేజస్వితను, వారి జ్ఞానాన్ని లోకమంతా ప్రసరింపజేయడం. ఈ యొక్క యజ్ఞోపవీతం ద్వారా భగవంతుడు చెప్పింది ఇదే. ఇక్కడ ఈ యొక్క ఆశ్రమం యొక్క ట్రస్ట్ అధ్యక్షుడు ఆయన నర్సిరెడ్డి గారు ఉన్నారు. వారికి యజ్ఞోపవీతం ఇచ్చి తీసేయద్దు, దీనిని మీ శరీరం మీద ఉండాలి అని అంటే, అవును ఈ బట్టలు ఉంటున్నాయి కదా, బట్టలతో పాటు అది కూడా ఉంటుంది, దాన్ని ఏముంది అని అంటున్నాడు. ఆయన అభిప్రాయం ఏంటి చెప్పండి? అంటే యజ్ఞోపవీతం గురించి ఏ మాత్రం అవగాహన లేదు అతనికి. మరి ఎక్కువ పుస్తకాలు చదువుతుంటాడు, కానీ ఆ తల్లి తండ్రి గురువు యొక్క రుణానుబంధం దాని గురించి యజ్ఞోపవీత ధారణ చేయిస్తున్నారు. విద్య నేర్చుకోవడానికి అర్హత చిహ్నం యజ్ఞోపవీతం అనేటువంటిది. భగవంతుడు ఈ తల్లి తండ్రి గురువు అనేటువంటి వీరి సంరక్షణలో మనల్ని పుట్టించాడు, ఎదిగింపజేస్తున్నాడు అనేటువంటి ఏ మాత్రం అవగాహన లేదన్నట్టుగా అటువంటి వారే అలా మాట్లాడతారు. మెడలో దండ వేసుకున్నాం, ఒంటి మీద శరీరం మీద బట్టలు ఉన్నాయి కదా, అదే రకంగా అది ఉంటుంది, దాన్ని ఎందుకు తీస్తాం? అంత నిర్లక్ష్యం అన్నమాట. అంటే ఏమీ తెలియదు దాని గురించి. అందుకనే ప్రాతిష్ఠిత్కం అంటే గురువు యొక్క తేజస్సును మనలో ధారణ చేయాలి. ఆ ధారణ చేసినప్పుడే మనలో కూడా అటువంటి బాధ్యతాయుతమైనటువంటి గురుత్వం వస్తుంటుంటది. అందుకే ఈ ఆశ్రమ వ్యవస్థ, అందుకే ఈ గురుకుల వ్యవస్థ, అందుకే ఈ యొక్క సార్వజనికమైనటువంటి కార్యకలాపాలు అనేటువంటి జరుగుతుంటాయి. తేజోమయో అమృతమయ, ఈ రకంగా తేజస్సును ధారణ చేసినటువంటి వారే, గురుముఖంగా తేజస్సును ధారణ చేసినటువంటి వారే అమృతమయ, వారు అమృతమయముగా ముక్తిని పొందుతుంటారు, జీవన ముక్తిని పొందుతుంటారు. ఈ యొక్క వినేటువంటి వారు, రేడియో ద్వారా యూట్యూబ్ ద్వారా వినేటువంటి వారు వారికి విషయ అవగాహన కలుగుతుంటది, మనోరంజనం అవుతుంటది, కానీ ఆత్మ పరివర్తనం కాదు. అది గుర్తుపెట్టుకోండి.
ఏకలవ్యుని దగ్గరికి వెళితే ఏకలవ్యుడు ఏంటంటే ద్రోణాచార్యుడు దగ్గరికి రానివ్వకుంటే ద్రోణాచార్యుని యొక్క విగ్రహం పెట్టుకొని ద్రోణాచార్యకు కనపడకుండా ద్రోణాచార్య చెప్పేటువంటి విషయాన్నంతా విని ద్రోణాచార్య విగ్రహం ముందు తను అభ్యాసం చేసేవాడు. అక్కడ శృత పరంపర, ఇక్కడ గురువు ముంగట అభ్యాసం చేయడం. ఆయన భక్తి, ఆయన శ్రద్ధని ఆయన గురువు ఈర్ష్యపడేటంత గొప్పవని చేసింది. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? అవునా చదువు మీ యొక్క ఉలిపి ఉత్తర భారతంలో, ఉత్తర భారతం అంటే మన భారతదేశ ఉత్తర భారతం కాదు, మహాభారత ప్రకరణంలో, మహాభారతం మనకు తెలిసినటువంటి ఆ యుద్ధ ప్రకరణం తర్వాత ఉత్తర భారతంలో ఉలిపి అర్జునుడు నన్ను ఈ రకంగా చరిత్రహీనమైనటువంటి నింద వేశాడు, ఆరోపణ చేశాడు అని చెప్పేసి తన కొడుకును ఎంతగా ఎదిగింపజేస్తుందంటే ఈ మహాభారత యుద్ధం అనే నాటకాన్నే నటింపజేసినటువంటి శ్రీకృష్ణుడే ఈర్షపడేటంత గురుదక్షిణగా ఆ బర్బరీకుని యొక్క శిరస్సును, జీవితాన్ని బలిగొన్నాడు. అట్లా మనం తయారు కావాలి. ఆ తేజస్సు అనేటువంటిది తల్లి ఆ రకంగా దగ్గరుండి ఆ బర్బరీకును తయారు చేస్తుంది అన్నట్లుగా. ఈ రకంగా గురువు ద్వారా నేర్చుకున్నటువంటి ఈ ఆధ్యాత్మిక విద్యను ఆచరించినప్పుడు మాత్రమే మనము ఈ యొక్క అమృతమయం అవుతుంటాం, అమృతాన్ని పొందుతుంటాం. మనకు ఒక్కొక్క విషయం ఎంతెంత అవగాహన అవుతుంటే, ఓహో దీని అంతరార్థం ఇదా, ఓహో దీని వెనుక ఇంత కథ ఉందా, ఈ రకంగా ఉందా అని ఇది ఇన్ని రోజులు మనలో భ్రాంతులుగా ఉన్నటువంటివన్నీ పటాపంచలైపోయినప్పుడు మనం తేలిక అవుతుంటాం అన్నట్టుగా. ఇది ముక్తికి వెళ్ళే ఏకలవ్యుడు ఆచారి చక్కగా గురువు దగ్గర నేర్చుకుంటే ఆయనకు ఆ బొట్టన వేలు ఇచ్చుడు అవసరం లేకుండేనే. అంతే కదా. గురువు ఈర్ష్యపడ్డాడు అంటే ఆ ఈర్ష్యకు ప్రతీకారం ఏంటంటే నీ బొట్టన వేలు, అంటే నువ్వు విద్యకు పనికిరావు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండాలి. అక్కడే ఉండడం కాదు, అంతకంటే కూడా అనగారిన స్థితికి దిగజార్చడం. అంటే ఆ చేయితోటి ఇంకో ఏ పని చేయలేడు కదా బొట్టన వేలు లేకపోతే. అవును సార్, నాకు ఆ రకంగా కదండి. మరి వారికి అంత తెలిసి కూడా అతను చేయడం పాపమే కదా. మళ్ళీ పాపం పుణ్యం పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఓడిపోతున్నాను కదా, నేను ఏ శిష్యులనైతే తయారు చేశారో వారు నెగ్గాలి కానీ వీరు నెగ్గడం ఏంటి? కర్ణుడు ఏమైనా తక్కువ అర్జును కంటే? కాబట్టి నువ్వు కులహీనుడివి, నీకు రాజవంశం కాదు, నువ్వు అతనితో అర్జున్తో సమానం కాదు అని చెప్పేసి ఎక్కడ కూడా అతన్ని ముందుకు రానివ్వకుండా అనగదొక్కేయడం ఇదేంటి? అంటే ద్రోణాచార్యుడు తెలివైన వాడైతే సరే నువ్వు కూడా నేర్చుకోమని చెప్పేసి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచి వాళ్ళకంటే ఎక్కువ అర్జునుడికి నేర్పించవచ్చు. కానీ తాను ఈర్ష్య ద్వేషాలతోటి రాజకీయ సంపదను అనుభవిస్తున్నాడు కాబట్టి, రాజభోగాలను అనుభవిస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు నేను నెగ్గాలి, నా శిష్యవర్గం నెగ్గాలి అంటే మీరు ఓడిపోక తప్పదు. ఏకలవ్యుడు నీ యొక్క బుటనవేలు గురుదక్షిణగా ఇవ్వక తప్పదు, బర్బరీకు నువ్వు చావక తప్పదు. ఇది ఎక్కడ ఉన్నటువంటిది. అర్థమవుతుందా? అందుకని మనం ఎంతగా ఎదగాలి అంటే, ఇప్పుడు దీన్ని ఒక సామెత ఏమంటారంటే, గురువు హిందీలో అంటారు గురువు గుడిహి రేగే ఆరు శిష్యుతో చక్కెర పనిగే. చక్కెర అంటే ఇప్పుడు దీంట్లో పతంజలిలో దొరుకుతున్నది చక్కెర అని అంటే పంచదార కంటే ఇంకా గొప్పగా ఉంటుంటది. పంచదార లాగానే ఉంటుంటది, పొడి పొడిలాగా ఉంటుంది, తెల్లగా, చాలా పౌష్టికమైనటువంటి. చూసారా? అదే మీరు ఉత్తర భారతంలో ఏ గురుకులానికైనా వెళ్ళండి, ముందు ఘీ చక్కెర అంటే నెయ్యి, ఆ చక్కెర ఇస్తుంటారన్నమాట. దాంతో తినమని చెప్తుంటారు. ఆ తర్వాత మీకు కూరగాయలు, పప్పులు వేస్తుంటారు. ఇంకా ఎక్కడైనా పంక్తిబద్ధంగా భోజనం చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, అక్కడ వేయగానే కూరగాయలు, అన్నము అవి తింటే మనల్ని శూద్రులు అంటారనమాట. అక్కడ ఏంటంటే సాత్వికమైనటువంటి అన్నం, నెయ్యి వేసిన అన్నం తింటే శుద్ధమైన బ్రాహ్మణుడిగా గుర్తింపు. 3 ముద్దలు ఆ రకంగా తినడం అలవాటు చేసుకోవాలి.
సమయం అతీతమవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రసంగాన్ని ఇక్కడ ముగిస్తుంటాం. ఈ ఒక్క వాక్యం అనేది చూద్దాం. అమృతమయ పురుషో అయమేవ. ఈ రకంగా ఇదంతా చేసేవాడు, తప్పుడు పనులు చేసి బరువెక్కి పునర్జన్మ వైపు వెళ్ళేవాడు, లేదా పుణ్యమైనటువంటి పరోపకారమైన పనులు చేసేసి తేలికగా ముక్తి వైపు వెళ్ళేవాడు పురుషో అయమేవ. ఈ రకంగా పురుషార్థం చేసేవాడే జీవుడు. సా యో అయం ఆత్మేదం అమృతమిదం. ఈ యొక్క పురుష ఆత్మనే అమృతం, ముక్తిని పొందుతుంది. అమృతమిదం బ్రహ్మేదం సర్వం. ఇదంతా చూస్తున్నవాడు, ఇదంతా వ్యవస్థ జరుగుతున్నటువంటిది ఆ బ్రహ్మ యొక్క ఆధీనంలో జరుగుతుంది, అతని ముంగటే జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునేటువంటిది, నవ్వుకునేటువంటిది, కొట్లాడేటువంటిది, ఏడ్చేటువంటిది, ఫిర్యాదులు చేసేటువంటిది అంతా తండ్రి ముంగట ఎట్లయితే చేస్తున్నారో అదే రూపకంగా పరమాత్మని ముందు జీవాత్మనే ఇదంతా చేస్తున్నాడు, ఇదంతా అనుభవిస్తున్నాడు. పునర్జన్మ వైపు వెళ్ళేది జీవాత్మనే, ముక్తికి వెళ్ళేది జీవాత్మనే. ఇదంతా తమాషాగా చూస్తున్నటువంటి వాడు పరమాత్ముడు. ఓ నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 5వ ప్రపాఠకములో మనము ఆత్మ పరమాత్మ అనంత సృష్టి లోపల అణువులు నిండి ఉన్నాడని చెప్పి తెలుస్తూ, జలంలో ఏ విధంగా ఉన్నాడు, పరమాత్మను ఏ విధంగా గుర్తించాలని ఈరోజు వ్యాఖ్యానం ఉన్నది. దాంట్లో ఈ వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకున్నాము. తర్వాత ఈరోజు విజయలక్ష్మి గారు వైద్యుగా సంజోపదం చేయండి ప్రార్థన. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. సంధ్యా యోగ బ్రహ్మసాక్షాత్కారః. ఓం స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆచమన మంత్రము. ఓం అమృతో ఉపస్తరణమసి స్వాహ. ఓం అమృతాతిథానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రీః శ్వేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోఫలం. ఓం కరతల కరపృష్ఠే మార్చన మంత్రములు. ఓం భుః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం సహ పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం హ్రం హ్రం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామం. ఓం భూః. ఓం భువః. ఓం స్వహః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమస్నమస్తమం. ఓం ఋతం చ సత్యం చ అభేదాత్తపసో అధ్యజాయత. తతో రాత్రి అజాయత. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాధరి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిష్టో వసి. ఓం సూర్యాచంద్రమసౌ యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిశ్రవంతు నః. మనసా పరిక్రమమంతులు. ఓం ప్రాచీదిగ్నిరధిపతిరధితో రక్షిత. ఆదిత్యాయ శవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో. నక్షత్రేభ్యో నమ ఇషుభ్యో నమ. తేభ్యో వస్తు
योऽस्मान् वेत्ति यं वयं विस्मस्तं भोजं वेदत्मः ॐ प्रतीति वर्णो अधिपतिः रुदासो रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेत्ति यं वयं विस्मस्तं भोजं वेदत्मः ॐ बुधीति सोमो अधिपतिः तजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः तेभ्यो अस्तु योऽस्मान् वेत्ति यं वयं विस्मस्तं भोजं वेदत्मः ॐ ध्रुवादिकृष्णोदधिपतिः कल्माषद्रेवो रक्षिता वीहृदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः तेभ्यो अस्तु योऽस्मान् वेत्ति यं वयं विस्मस्तं भोजं वेदत्मः ॐ भूर्वादितु बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः तेभ्यो अस्तु योऽस्मान् वेत्ति यं वयं विस्मस्तं भोजं वेदत्मः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे परमेश्वर सच्चिदानंद स्वरूप नित्य शुद्ध स्वस्थानमस्तु ॐ जातवेदसे सनवाम सोममरातेयतो निदहाति वेदः सनः परषदपि दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितातज्ञः ॐ चित्रं देवानामदगादनेकं चक्षुरुमित्रस्य वर्णस्य आग्नेः आकाशावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु सिद्धः ॐ ऋतं जातवेदसं देवं वहन्ति केतवः ऋषे विश्वाय सूर्यम् ॐ उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तादुत्तरमुत्तरत् पश्येम शरदशतं देवेम शरदशतं शृणयाम शरदशतं प्रब्रवाम शरदशतं हरेणः साम शरदशतं भूयश्च शरदशतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे परमेश्वर सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामिन् నీ దివ్యము పరేణ్యములైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానించుగాక మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించినట్లు అనుగ్రహించుగాక విద్య జ్ఞానాదము పొంది పరమ సుఖముల పొందుగాక ఓం నమః శంభవాయ చ మయోధవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ హే పరమేశ్వర భయానిధి నీ కృప వల్ల మేము చేసిన ఈ ఉపాసనాది కర్మముల మూలమున మాకు ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించుగాక ఓం నమః శంభవాయ చ మయోధవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శాంతి 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 ఓం తన్నో దేవీ రవిష్టయ ఆపోతవంతు కీచయే శంగోరతిస్రవంతు నః ఓం నమస్తే ఆచార్య అప్పుడు నిక్షమించండి అమ్మగారు శాంతి పాఠం అమ్మగారు పుస్తకం దగ్గర పెట్టుకొని వినండి మీరు ఏం చదివారో ఏం చేస్తున్నారో తప్పువేను చాలా తప్పువేను
పుష్పమల. अथ शान्तिपाठः। ॐ द्युः शान्ति अन्तरिक्षं शान्तिः पृथिवी शान्ति आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. నమస్తే. అందరికీ నమస్తే. ఓం నమస్తే.